ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇన్స్పైట్ ఆఫ్ యాగనీ, నిజంగా ఎంతో బాధ అనుభవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన తల్లిని తన శిష్యుని చూసి ఒక రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండమని తన తల్లికి చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం యోహాను కూడా చెప్తా ఉన్నాడు. తన తల్లి పట్ల ఒక మంచి బాధ్యతను కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నరావతారికి లోకానికి వచ్చినప్పుడు మానవ సంబంధాలు కూడా ఆయన చాలా పెద్దపీట వేశాడండి. ఆయన మానవ సంబంధాలని ఒక రకంగా చెప్పాలంటే హీ మెయింటైన్స్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్. ప్రజలతో ఒక మంచి సంబంధ బాంధవ్యాన్ని ఆయన నెలకొల్పి జీవించాడు. ఆయన ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన మనుషులతో ఒక సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు దగ్గరికి 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ వచ్చినప్పుడు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థపరచబడింది. ఆమె భయపడతా ఉంది. ఎవరో నన్ను ముట్టుకున్నారని ప్రభు మాట్లాడుతున్నప్పుడు భయపడుతున్నప్పుడు వెంటనే అంటాడు, నీ కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. యేసు ప్రభు అక్కడ ఆమెను ఏమని పిలిచాడు తెలుసండి? కుమారి అని పిలిచాడు. నా కుమార్తె, మై డియర్ డాటర్. యేసు ప్రభు ఎవరితో మాట్లాడినా సరే, ఎప్పుడు మాట్లాడినా సరే ఒక సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు. అమ్మ అని పిలిచేవాడు, నా కుమారుడు అని పిలిచాడు, నా కుమార్తె అని పిలిచాడు. కానీ ఓరి భక్త, ఓరి నరుడా అని పిలవలేదండి ఆయన. ఏమండి, అందరితో కూడా నా ప్రియ సహోదరుడా, నా చెలికాడా, ఇలా సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. దేవుని లేఖనం ఏం చెప్తుంది? తన తల్లి పట్ల గొప్ప బాధ్యతను కలిగి ఉన్నాడు. ఎందుకంటే శారీరకంగా ఆ తల్లి తనకు జన్మనిచ్చింది కాబట్టి ఆ తల్లి యొక్క యోగక్షేమాన్ని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుని లేఖనం చెప్తుంది. సామెతల గ్రంథము 17:17 ప్రతి ఒక్కరికి కూడా దేవుని లేఖనం ఏం చెప్తుందో మనం చూద్దాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. అంటే తల్లిదండ్రులు వారి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎక్కువ కాలం బతకాలని ఆశ కలిగినటువంటి వారులారా, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానం. ఆనర్ యువర్ పేరెంట్స్. చాలామంది బతుకున్నప్పుడు ఆహారం పెట్టరండి, చనిపోయిన తర్వాత పెద్ద దినం చేస్తారు. అలాంటి పెద్ద దినాల ద్వారా ఉపయోగం లేదు. నువ్వు బతుకున్నప్పుడు నీ తల్లిని తండ్రిని చూడు. చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఊరంతా పిలిచి భోజనాలు ఎట్టనక్కర్లేదు. ఆర్ యు గెట్ మై పాయింట్ మై డియర్ చర్చ్? దేవుని లేఖనం చెప్పి బతుకున్నప్పుడు మంచిగా చూడు. చాలామంది బతుకున్నప్పుడు సరిగ్గా చూడరు, కానీ చనిపోయిన తర్వాత పేరు కోసం అయ్యి బాబాయ్ ఈయన గారు తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత ప్రేమించాడో అని ఆ డాంబికం కొరకు ఊరంతా పిలిచి భోజనాలు పెడతాడు. వద్దండి, అలాంటి అక్కర్లా. బతుకున్నప్పుడు నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమగా చూడాలా. ఈరోజు చాలామంది ఏమంటే వృద్ధ శరణాలయాల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారండి. ఏమండి, వారు ఏమన్నా ఎక్కువ ఆహారం ఏమైనా తినేస్తారా? లేకపోతే నీకు ఏమి ఇబ్బంది ఉంటుంది? ఆ వృద్ధాప్యంలో వాళ్ళు తినేటువంటి ఆహారం ఎంత ముద్దాన్నం తింటారు, అది నీకు ఎక్కువైపోతుందా? అది నీకు కష్టం అయిపోతుందా? నీకోసం 9 మాసాలు మోసి కని పెంచి గొప్ప స్థానానికి తీసుకొచ్చిన తల్లిని వృద్ధాప్యంలో మర్చిపెట్టడం అది దేవుని దృష్టిలో టెర్రిబుల్ ఇన్ ద గాడ్ సైట్. నీ తల్లి ముదిమింది, ఆమె నిర్లక్ష్యం చేయకము. అపోస్తలుడైన పౌలు తిమోతికి కూడా రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల తన విశ్వాస త్యాగమును చేసిన వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఏంటంట ఆలోచన? ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా, if you are not care your parents, if you are not care for your brothers and sisters, నువ్వు ఇంటి వారిని స్వకీయుల్ని నువ్వు ఆదరించకపోతే, సంరక్షించకపోయినట్లయితే విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. మనం చాలా విశ్వాసులు అనుకుంటాం, చాలా యథార్థవంతులు అనుకుంటాం, దేవుని రక్తం చేత కడబడ్డాం, మనం విశ్వాసను దేవుని ప్రజలు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో స్వకీయుల్ని ఏం చేయట్లేదు, మనం సంరక్షించట్లా. తల్లిదండ్రులు సరైన రీతిలో చూడలేకపోతున్నాం. అందులో బట్టి అంటున్నాడు ఇక్కడ, అవిశ్వాసి కంటే నువ్వేంటి చెడ్డవాడై ఉంటావు. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, తల్లిదండ్రులు మనం ఆనర్ చేయాలి, తల్లిదండ్రులని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వారు వృద్ధాప్యం ముందు మనం ఏం చేయాలా? ప్రేమించాలా. హీ థింక్స్ అబౌట్ హిస్ మదర్ అండ్ హిస్ డిసైపుల్ జాన్. యేసు ప్రభు వారు తన తల్లి గురించి, తన యొక్క శిష్యుడైన యోహాను గురించి ఆలోచన చేస్తున్నాడు.
ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా ఇద్దరిని అటాచ్ చేసి వెళ్ళాడండి. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపిస్తున్నాడు తల్లికి. యోహాన్ని ఎవరిని అటాచ్ చేస్తున్నాడు? ఇదిగో నీ తల్లి అంటున్నాడు. ఇక నుంచి ఒకరినొకరు మీరు ఎలా ఉండాలా? నువ్వు తల్లి అతనికి, అతను నీకు కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి బాధ్యతను ఉంచాడండి. అసలు ఈ మాట తల్లి, అసలు యేసు ప్రభు వారు సిలువ మరణాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంతో బాధ. తన కుమారుడు అంత భయంకరమైన వేదన చెందుతున్నప్పుడు, కొరడాల చేత కొట్టబడుతున్నప్పుడు సహించలేకపోతూ ఉండేటువంటిది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారండి. కొరడా దెబ్బలు, చాలా భయంకరమైనటువంటి దెబ్బలు. సిలువలో ఆయనకు వచ్చిన వేదన ఎంత గొప్పదంటే, ఆ వేదనను, ఆ నొప్పిని డిక్షనరీలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్డ్ని క్రియేట్ చేశారండి. ఆ వర్డ్ అంటే ఎక్స్క్రూషియేటివ్ పెయిన్. ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటే ద పెయిన్ విచ్ కమ్ ఫ్రమ్ క్రాస్ అలోన్ ఈస్ కాల్డ్ ఎక్స్క్రూషియేటివ్ పెయిన్. అంటే సిలువు నుంచి వచ్చేటువంటి ఆ నొప్పినికి ఇంగ్లీష్ డిక్షనరీ ఒక ప్రత్యేకమైన వర్డ్నే క్రియేట్ చేశారు. అదంటే ఎక్స్క్రూషియేటింగ్ అంటారు. ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటే సిలువు నుంచి వచ్చే బాధ ఏదైతే ఉందో ఎంత భయంకరమైన బాధ తెలుసు చెప్పమంటారా? యేసు ప్రభు వారిని ఒక ఫ్లాగ్రమ్ అనేటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి ఆయన్ని ఇలా ముందు ఒక రాట్లా ఉంటుంది, ఒక చిన్న స్తంభంలా ఉంటుంది, దానికి ఇలా కట్టేస్తారు. సంఖ్యలతో ఇలా వేసి ఈ యొక్క టోస్ మీద ఇలా నిలబడాలి. ఎలా నిలబడాలి? ఈ యొక్క కాళ్ళు టోస్ ఉంటాయి కదండి, అంటే బొటన వేళ్ళు, దాని మీద ఇలా నిలబడాలి. ఇలా నిలబడిన తర్వాత వెనకాల ఇద్దరు ముగ్గురు సైనికులు వచ్చి కొరడాలు తీసుకుంటారు. కొరడాలు తీసుకుని రోమన్ కొరడాలంటే మన గేదెలకి బర్రెలకి వాటి కొరడాల్లో ఉండవు, చిన్న తాళ్ళు కాదు అవి. అవి ఒక తోలుతో తయారు చేయబడితే చివర గ్యాలప్ ముళ్ళు లాంటివి ఉంటాయి. వాటిని జంతువులకి ఎముకలతో సూదిగా చెక్కుతారు. ఆ తర్వాత కొన్ని శిలలు లాంటివి ఉంటాయి. ఒక్కసారి రోమన్ కొరడా తీసుకుని ఆ సైనికుడు ఆ వ్యక్తి మీద కొట్టినప్పుడు నిజంగా 16 స్థలాల్లో దానికి ఉన్న గ్యాలప్ ముళ్ళు లాంటివి శరీరంలో ఏమవుతాయంటే గుచ్చుకుపోతాయండి. గుచ్చుకుపోయి మళ్ళీ దాన్ని ఇలా బయటికి తీస్తూ ఉన్నప్పుడు మాంసపు కండల్ని అది తీసుకుంటూ వచ్చేస్తుంది. అంటే విపరీతం రక్తస్రావం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈ మెడ దగ్గర నుంచి మొత్తం శరీరం అంతా కూడా కొడతా ఉన్నప్పుడు నిజంగా ఒక దెబ్బ కొట్టేటప్పటికి ఆ ప్రాంతం అంతా కూడా బబుల్ వచ్చేస్తుంది, అంటే బొబ్బలా వచ్చేస్తుందండి. నిజంగా గాయం కలుగుతుంది. మరొక ప్రాంతంలో బొబ్బ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ బొబ్బ మీద కొట్టినప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అయిపోద్ది, విపరీతమైన రక్తం దానిలోంచి కారుతూ ఉంటుంది. ఒక్క దెబ్బ నువ్వు నేను తినలేమండి, అంత భయంకరమైనటువంటి సిలువ మా శిక్ష అన్నమాట. చాలామంది ఆ కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు తిన్నప్పుడే చచ్చిపోతారండి. ఎందుకంటే బ్లీడింగ్ అంతా అయిపోతుంది, మొత్తం శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అంత భయంకరమైనటువంటి ఆ కొరడా దెబ్బలు. యేసుప్రభు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు ఆయన. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ప్రపంచంలో ఒక మూవీ ప్రపంచంలో అందరి మనుషుల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఇప్పుడు ఆ మూవీ క్లిప్స్ మనందరం కూడా చూస్తుంటాం. అదే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ప్రపంచపు స్థితినే మార్చివేసిందని చెప్పొచ్చు. నిజంగా ఆ యొక్క మూవీని తీసిన డైరెక్టర్ తను కూడా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకున్నాను నేను. సో ఆ మూవీలో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి జేమ్స్ క్యావిజల్. మీరు ఆ మూవీలో జేమ్స్ క్యావిజల్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువుగా నటిస్తాడు. అతని పేరు కూడా జేసీయే, జేమ్స్ క్యావిజల్, జీసస్ క్రైస్ట్ పేరే ఉంటుంది అతనికి. యేసుక్రీస్తు ప్రభు కలువరి గిరి నుంచి అంటే గొలగతా పర్వతం వరకు గెత్సెమనే తోట నుంచి కలువరి గిరి మధ్యకు జరిగినటువంటి ఆ సందర్భాన్ని మాత్రమే మూవీ ఉంటుంది. ముందే ఇంకా స్టోరీ ఉండదు, ఆ స్టోరీ ఉండదు. ఈ వ్యక్తి అండి, సో యేసుక్రీస్తు ప్రభుగా నటించాడు ఈ వ్యక్తి. ఎప్పుడైతే డైరెక్టర్ వచ్చి తనతో చెప్తా ఉన్నాడు, ఇలాంటి మూవీ నేను తీయాలనుకుంటున్నాను, నీ ఫేస్ కట్స్ అవన్నీ కూడా బాగా యాప్ట్ అయ్యేలా ఉంది యాక్ట్ చేయన్నప్పుడు ఖచ్చితంగా అన్నాడు. రెమ్యునరేషన్ మాట్లాడుకున్న తర్వాత సో ఆ స్పాట్కి వెళ్ళారు. ఆ కొరడా దెబ్బలు కొట్టేటువంటి ఆ యొక్క విధానంలో అతని దేహానికి ఒక ప్లాస్టిక్ స్కిన్ అమర్చారండి. అంటే న్యాచురల్గా ఉండటం కొరకు కొరడాలనేటువంటి ఒరిజినల్లే, కానీ కొడతా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మాత్రం ఏ దెబ్బ కూడా తగలదు, కానీ యాక్ట్ చేయాలి. సో అంతా కూడా కెమెరా రోల్ అన్నారు. ఆ చుట్టుపక్కల అంబులెన్సెస్ ఉన్నాయి, ఏదైనా ప్రమాదం జరుగుతున్నా సరే వెంటనే అంబులెన్స్ తీసుకెళ్తారు. ఆ టైంలో జేమ్స్ క్యావిజల్ యాక్ట్ చేస్తున్నాడు. కొరడా దెబ్బలు కొట్టేటువంటి సీన్లో ఏం జరిగిందంటే, అతన్ని ఒక కొరడా దెబ్బ కొట్టారు, రెండో కొరడా దెబ్బ కొడతా ఉన్నప్పుడు ఆ స్కిన్ కదిలిపోయి ఒరిజినల్గా వచ్చి స్కిన్కి తగిలిందండి. తగిలేటప్పటికి చాలా బాధ కలిగింది. వెంటనే షూటింగ్ ఆపేశారు, అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఆ వ్యక్తికి 104 జ్వరం వచ్చేసింది ఒక దెబ్బకి.
హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నప్పుడు తర్వాత రోజు డైరెక్ట్గా వచ్చాడట. వచ్చి ఎలా ఉందనంటే, నీకు ప్రశ్న, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చరిత్ర నిజంగా జరిగిందా? యేసు ప్రభు అన్న ఆ విధంగా కొట్టారా? అదే కొరడా దెబ్బలతో కొట్టారా? అసలు మనం తీస్తున్న స్క్రిప్ట్కి అసలు వాస్తవానికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఇదేమన్నా ఫిక్షనా? ఇదేమన్నా రాతే మాత్రమేనా? లేకపోతే నిజంగా యేసు ప్రభుని ఆ విధంగా కొట్టారంటే, సో ఆ డైరెక్టర్ చెప్తా ఉన్నాడు ఏమనంటే, అయ్యా, మనం తీస్తుంది ఆయన శ్రమలో ఒక 20-30% మాత్రమే తీస్తున్నాం. ఆయన చాలా భయంకరంగా ఆయన కొట్టబడ్డాడు, భయంకరంగా ఆయన శ్రమ పొంది ఉన్నాడు అని అన్నప్పుడు, నిజమా? ఒక్క దెబ్బ నేను తినలేకపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మన కొరకు ఆయన భరించాడు. అసలు యేసు ప్రభువు ఎందుకు మరణించాలి? యేసు ప్రభువు ఎందుకు కొరడా దెబ్బలు తినాలని ఆ వ్యక్తి జేమ్స్ క్యావ్జిల్ డైరెక్టర్ని అడుగుతున్నప్పుడు ఒక్కొక్కటిగా చెప్పాడండి. మన పాపముల నిమిత్తమే, మనం చేసిన దోష శిక్షలను బట్టే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన బాధను అనిపించాడని చెప్తా ఉన్నప్పుడు అక్కడే జేమ్స్ క్యావ్జిల్ తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడట. అటు తర్వాత ఇంకా ప్రభు యొక్క శ్రమను తను తలపోసుకుంటూ యాక్ట్ చేశాడు. సో ఆ విషయాన్ని, సాక్ష్యాన్ని చెప్తాడండి. మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. జేమ్స్ క్యావ్జిల్ యొక్క సాక్ష్యం ఈరోజు అనేక మందిని కదిలిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకే ఆ కొరడా దెబ్బలు తిన్నాడు. ఒక్క దెబ్బ నేను తినలేకపోయాను. నాకు 104 జ్వరం వచ్చింది. ఇంచుమించుగా 15 రోజులు నాకు రెస్ట్ అవసరం వచ్చింది. ఒక్క దెబ్బ తింటేనే. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు 39 దెబ్బలు తిన్నాడు. ఆయన ఆ ప్రేమ గురించి మాట్లాడతాడు జేమ్స్ క్యావ్జిల్. మీరు యూట్యూబ్లో కూడా ఆయన సాక్ష్యం అవైలబుల్గా ఉంది. మీరు సర్వీస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఆయన సాక్ష్యాన్ని మీరు వినొచ్చు. ఇది ఎందుకు మాట చెప్పాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అంత వేదన చెందుతున్నప్పుడు తల్లి చూస్తుందండి. తల్లి హృదయం అది భరించలేకపోతుంది. అంత వేదన చూస్తుంటే ఆ తల్లి హృదయంలోంచి నిజంగా ఒక ఖడ్గం దూసుకుని పోయిందండి. ఈరోజున ఈ యొక్క తల్లి హృదయంలోంచి ఖడ్గం దూసిపోతుందని నిజంగా సిమ్యోను చెప్పిన మాటలు జ్ఞప్తికొచ్చినాయి. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత సిమ్యోను వచ్చి అంటాడు, అమ్మా, నీ యొక్క హృదయంలోంచి ఖడ్గం దూసుకెళ్ళిపోద్దమ్మా అన్నాడు. ఆమెకు అర్థం అయ్యి ఉండదు. ఏంటి నా హృదయంలోంచి ఖడ్గం దూసుకెళ్ళిపోవడం ఏంటి అని ఆమె ఆలోచించవచ్చు. ఏంటి ఆ ఖడ్గం అంటే, తన ముందే తన సొంత కుమారుని అంత భయంకరంగా వేధిస్తున్నప్పుడు తల్లి చూడలేకపోతుంది. నిజంగా తన హృదయం నుంచి ఖడ్గము వెళ్ళిపోయింది. అక్కడ మరియకు ఆదరణగా యేసుక్రీస్తు ప్రభు యోహాన్ని అప్పగిస్తున్నాడు. ఈరోజున మనం ఈ యొక్క 3వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది అంటే, మనం ఒకరినొకరు ప్రేమించబద్దులమై ఉన్నాం. ఈరోజు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేటువంటి వాడు ఎవరు? ఈరోజు క్రీస్తు ప్రేమ నుంచి మనం ఏ ఒక్కరికి ఎడబాపేటి వారు ఉండకూడదండి. అదో శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఇష్టమైనను, కరువైనను, వస్త్రహీనత, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏదన్నా ఎడబాపుతుందా? నథింగ్ కెన్ సెపరేట్ us from the love of Jesus Christ. యేసు ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపకూడదండి. అది డబ్బు అయినా, కనకమైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, కరువైనా, హింస అయినా, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపకూడదు. నథింగ్ కెన్ సెపరేట్ us from the love of Jesus. యేసు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ మరణమంత బలమైందండి. ప్రేమ ఏంటి? మరణమంత బలమైంది. ఇంకా మాటలు చెప్పాలి, మరణం కంటే బలమైంది. అగాధ సముద్ర జలమును ప్రేమను ఏం చేయలేవు, ఆర్పజాలవు. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు. తల్లి అయినా మరచును కానీ నేను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర 4 స్త్రీలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటామండి. ఒకళ్ళు ఎవరంటే, సో మగ్దలైన మరియా, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి, ఆయన దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. నిజంగా స్త్రీలు ఎంతగానో ప్రభువు చేత ప్రేమించబడుతున్నటువంటి వారు. స్త్రీలకు కూడా దేవుడు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులిద్దరు కూడా సమానులే. స్త్రీ పురుషులిద్దరు సమానులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. దేవుడు స్త్రీని ఒక అసిస్టెంట్గా చేయలేదు, ఒక అసోసియేటివ్గా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది అనుకుంటారు, నా భార్య నా పాదదాసి, నాకు అసిస్టెంట్ అనుకుంటారు. క్రైస్తవ వివాహంలో అది కాదండి. ఇద్దరు కూడా ఏకశరీరం అని దేవుని లేఖనం తెలుస్తుంది. ఏకశరీరం అని దేవుని లేఖనం చెప్తా ఉంది. అందుని బట్టి నేను చెప్తున్నాను, స్త్రీ అసిస్టెంట్ కాదు, అసోసియేట్. చెప్పండి అందరూ. పురుషులారా వింటున్నారా? స్త్రీ అసిస్టెంట్ కాదు, అసోసియేట్. అంటే సహధర్మచారిని ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరు కూడా ఏకశరీరం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయంలో చాలామంది స్త్రీలు వాడబడ్డారండి. వారిలో ప్రధానంగా చెప్పాలంటే పిలాతు భార్య ఒక గవర్నర్ పిలాతు అయినప్పటికీ పిలాతు భార్య యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య అనుచరురాలు, యేసు ప్రభు ఆరాధికురాలు. అందరూ బట్టి తన భర్తకు చెప్తా ఉంది, తన పేరు ప్రొక్యుల. చెప్పండి అందరూ కూడా.
పిలాతు భార్య పేరేంటి? బైబిల్లో లేదు కానీ చరిత్ర చెప్తాం, ప్రొక్యులా. ఆ ప్రొక్యులా అనేటువంటి ఆమె ఆ యేసుక్రీస్తు ప్రభువుకి న్యాయపు తీర్పు లేకపోతే తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్నాడు. ఎవరు? పిలాతు. సింహాసనం మీదకి వెళ్ళిపోయిన తర్వాత స్త్రీ యేసు ప్రభువుని ఇలా ప్రవేశపెట్టిన తర్వాత ఒక లెటర్ పంపించింది. ఆ నీతిమంతుని జోనికి నువ్వు వెళ్ళొద్దు అన్నది. ఆ నీతిమంతుని జోనికి వెళ్ళొద్దు అని ఎప్పుడైతే చెప్పగానే, సో పిలాతు హీ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ టు గివ్ ఏ ఫేవర్ టు జీసస్. యేసు ప్రభు వారికి ఫేవర్ చేయడానికి, మనల్ని తప్పించడం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో పిలాతు తన భార్య మాట విని. అయినా సరే ఎట్టకేలకు పదవీకాంక్ష కలిగినటువంటి వాడు. ఆ ప్రజలందరూ కూడా అన్నారు, సో క్రీస్తుకు సిలువేయండి, క్రూసిఫై జీసస్, క్రూసిఫై జీసస్. మీకు ఇష్టమైతే బరబ్బాను విడుదల చేసి యేసు ప్రభు వారికి సిలువేయమన్నప్పుడు ఇంకా ఏమీ ఆలోచించలేక పదవి దాహం కలిగినటువంటి పిలాతు యేసు ప్రభు వారికి సిలువ శిక్షను అమలు పరుస్తాడు. లాజినస్ అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడికి, లాజినస్ అనేటువంటి సెంచురియన్కి ఆ విషయాన్ని అప్పగిస్తాడు. సో పిలాతు భార్య యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం చేసింది, యేసుక్రీస్తు ప్రభు కోసం వాడబడింది. ఇంకా చెప్పాలంటే పాపాత్ములైన స్త్రీ, పాపాత్ముల అచ్చ జటామాంస అత్తరతో ప్రభుని అభిషేకించిందండి. యేసు ప్రభు వారు ఒక పరిచయం వింటున్నప్పుడు ఒక పాపాత్ములైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిజంగా తన జీవితంలో ఒక సంవత్సరానికి సరిపడే ఇన్కమ్తో ఆమె ఏం కొన్నదంటే ఒక అత్తరు బుడ్డిని కొన్నది. అత్తరు బుడ్డి అంతా తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి స్ప్రే చేయడం కాదు, ఇలా కాదండి, అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాల మీద వేసి అభిషేకించింది. అప్పుడు యోధా ఇస్కరియోతు అంటాడు, అంత విలువైనటువంటి ఆ నూనెని ఎందుకు బద్దలు కొట్టావు? దాన్ని నమ్మి పెదలకు ఇవ్వచ్చు కదా, నాకు ఇస్తే కొంత నా సంచిలో వేసుకుని మిగతా కమిషన్ ఎవరికైనా పంపిస్తాను కదా అన్నట్లుగా వాడికి డబ్బు మీద ఎక్కువ ఆశ కాబట్టి ప్రతిదాన్ని కూడా దాంతో చూశాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా యొక్క దేనికోసం చేస్తుంది ఈమె? దేనికోసం చేస్తూ ఉంది? నా భూస్థాపన నిమిత్తం చేస్తుంది. ఊరుకోయా, నా భూస్థాపన నిమిత్తం ఏం చేస్తుంది? ఆ కార్యం చేస్తుందని చెప్పాడు యేసు ప్రభు వారు. సో జీసస్ ఎంకరేజ్డ్ హర్. యేసు ప్రభు వారు ఆమెను ఎంకరేజ్ చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు సేవలో అనేక మంది వారి యొక్క బలాన్ని, వారి తలాంతుని ప్రభు కోసం ఇచ్చారు. ఆ తర్వాత సమాధి ఎత్తుకు స్త్రీలు వచ్చారండి. ఏమండి, ఆదివారం ఉదయకాల సమయంలో పురుషులు వచ్చారా, స్త్రీలు వచ్చారా సమాధి దగ్గరికి? వాస్తవానికి సమాధి దగ్గరికి స్త్రీలను రాణిస్తారండి? అసలు సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళరు, భయం అంటారు. కానీ వారు ధైర్యంతో ప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభువుకి నిజంగా సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చిన ఆ స్త్రీలు వారు దేవుని పరిచయం చేశారు. ఆ తర్వాత ఇంకో మాటలో చెప్పాలంటే మానవుని యొక్క పతనానికి కూడా కారణమైనటువంటి స్త్రీయే. ఈ మాట కూడా చెప్పుకోవాలి మనం, ఈ మాట కూడా చెప్పుకోవాలి. అసలు సాతాడు మొదట ఎవరిని శోధించింది? స్త్రీనే శోధించింది. ఈ పండు తింటే అవ్వమ్మ నువ్వు చావనే చావు, నువ్వు దేవుడు అయిపోతావు, దేవత అయిపోతావు అనేటప్పటికీ ఆ జీవపడంబానికి లోనయ్యి ఆ అవ్వ పాపంలో పడింది. ఆ తన భర్తను కూడా పాపంలోకి లాగేసింది. ఈరోజు ఒక మాట నేను చెప్తాను, స్త్రీలారా, మీ భర్తలను ప్రభు వైపుకు మీరు నడిపించేటువంటి బాధ్యత మీదే. ప్రభువు యొక్కకు నడిపించేటువంటి బాధ్యత, నీ భర్తను రక్షించుకునే బాధ్యత నీదే. నీ భర్తను ప్రభువులో పెంచాల్సినటువంటి, నీ ప్రభువులో నడిపించాల్సిన బాధ్యత నీదే. ఒక స్త్రీ తన జీవితంలో నిజంగా తను తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు కుటుంబానికి ఎంతో దీవెనకరంగా ఉంటాయి. నువ్వు నీ కుటుంబంలో ఒక ప్రార్థనా పరురాలు అయితే, నీ కుటుంబంలో ప్రార్థన చేసినటువంటి స్త్రీ అయితే, మొదటి జాములు లేచి నీ పసిపిల్లల దేహం కొరకు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేసినట్లయితే నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఇంగ్లాండ్ దేశంలో సూజన్ వెస్లీ అనేటువంటి ఒక మాతృమూర్తి ఉందండి. ఆమె 19 కుమారులట. ఆమెకి ఎంతమంది? ఆ టైంలో ఫ్యామిలీ ప్లానింగ్ లేవు. 19 కుమారులను కనేసింది. ఇప్పుడు వారిని అందరినీ కూడా దేవుని సేవకులు చేసేయాలని ఆలోచన ఆవిడది. అందులోంచి వచ్చినటువంటి వాడు డాక్టర్ జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, ఇలాంటి వారు 19 మంది దేవుని సేవకులు చేసిందట. ప్రతిరోజు వారికి ఆహారాలు పెట్టి డిన్నర్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక్కొక్కరు బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదట. ఒక్కొక్క బెడ్ దగ్గరికి వాళ్ళు పడుకునేవారు, పడుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది, అయ్యా వీరు నీకు ప్రయోజకులుగా మారాలయ్యా, నీ సేవకులుగా మారాలయ్యా, ఎక్కడక్కడ లోకంలో తప్పిపోవడానికి వీల్లేదా అని చెప్పి ప్రార్థన చేస్తే 19 మంది కూడా దేవుని సేవకులు అయిపోయారట. అంత గొప్ప మహిళ ఈ సూజన్ వెస్లీ. జాన్ వెస్లీ అనేటువంటి దేవుని సేవకుడు మీకు తెలుసు, ఇంగ్లాండ్ దేశంలో, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలను కుదిపేశాడు. అతడు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, స్వార్థ సేవ చేస్తున్నప్పుడు మనం ఆలోచన చేస్తే సినిమా హాళ్ళు మూసేశారండి. తర్వాత పబ్లు, పాప సంబంధమైన కార్యాలన్నీ కూడా స్టాప్ చేయబడ్డాయి. అందరూ సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తూ గొప్ప ఉద్యమం ఆ ప్రాంతంలో నెలకొలింది. ఒక దేవుని సేవకుడు, తన తమ్ముడైనటువంటి ఆ చార్ల్స్ వెస్లీ, ఇద్దరు కూడా ఆ దేశాలను, ఐరోపా దేశాలని సువార్తతో నింపినటువంటి గొప్ప దేవజనులు. అలా మారడానికి కారణం ఎవరో తెలుసా? తన తల్లి సూజన్ వెస్లీ. నా ప్రియ దేవజనాంగమా,
స్త్రీలారా ప్రత్యేకంగా మీ జీవితాల్లో మీరు కూడా మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి, వారి అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి. తద్వారా వారు ఉన్నతమైన స్థానానికి వారు చేరుకోగలుగుతారు. ఈ రోజున ఈ యొక్క థర్డ్ వర్డ్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మనందరూ కూడా తల్లిదండ్రుల పట్ల ఏం కలిగి ఉండాలి? విధేయత. యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఈ లోకానికి నరావతారికి వచ్చినప్పుడు తల్లిని ఎంతగానో సన్మానించాడో, గౌరవించాడు. నిర్గమాకాండం 20:12 ఒక మాటను చదువుకుందాం. నిర్గమాకాండం 20:12 చదువులో ఒక మాట మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తండ్రిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు, నీ దేశంలో నువ్వు ఆచరించబడినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 నువ్వు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని తండ్రిని సన్మానించమని కొత్త నిబంధనలో మనం కూడా చూస్తూ ఉంటాం. రెండవ పాఠం ఏంటో తెలుసండి? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు ఏం చేయకూడదు? 23వ సామెతల గ్రంథము 22 చూద్దాం. Turn your Bibles to Proverbs 23:22. సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఆమె ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయకము. ఆ సందర్భంలో ఒక తల్లినట ఒక కుమారుడు వృద్ధాప్యలోకి వచ్చేసింది, చాలా చాలా ఇబ్బంది కలిగి చేస్తుందని ఫీల్ అవుతున్నాడు. ఈమెను ఎలాగైనా అరణ్యంలో విడిచిపెట్టాలని చెప్పి ఒకరోజు ఒక తట్టుకున్నాడట. తట్టుకొని ఈమెను అరణ్యంలో విడిచిపెట్టేయాలి అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక చోటకు నేను తీసుకెళ్తాను, అక్కడ నీకు చాలా బాగుంటుంది అని చెప్పి మనం చిన్న ప్లేస్కి వెళ్దామని చెప్పి ఆ తల్లిని ఒక బుట్టలో పెట్టుకుని కావిడి మీద తీసుకెళ్తున్నాడట. తీసుకెళ్తే వాళ్ళ కుమారుడు ఉన్నాడు, వాడు కూడా అన్నట్టు, నాన్న నేను కూడా వస్తాను అంటే రా అని చెప్పి తీసుకెళ్ళాడట. అడవుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడంటే కుమారుడు అడుగుతున్నాడు, నాన్న ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు నాన్నమని. లేదరా తీసుకెళ్ళిపోతానని చెప్పి తీసుకెళ్ళిపోతే ఒక ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఆడు విడిచిపెట్టి మళ్ళీ వస్తానని చెప్పాడట. అతని ఉద్దేశం ఏంటంటే వదిలించేసుకోవాలని. ఈ అరణ్యంలో వదిలేస్తే ఆకలితో చచ్చిపోద్ది 2-3 రోజులకి. ఏదో క్రూరమృగం వస్తే రాత్రుల్లో వచ్చి క్రూరమృగాలు తినేస్తాయి, నా తల్లి నేను విడిపించుకోవచ్చు అనే ఉద్దేశంతో, పీడ విరగడైపోద్దనే ఉద్దేశంతో అక్కడ వదిలిపెట్టేస్తున్నప్పుడు, సో ఆమె విడిచిపెట్టి ఆ తట్ట కూడా అక్కడ వదిలేసాడట. తట్ట కూడా వదిలేస్తే కుమారుడు వెళ్ళి సో ఆ తట్ట మళ్ళీ తీసుకొస్తుంటే, ఎరా ఎందుకు మళ్ళీ ఆ తట్ట? నాన్నమ్మను వదిలించేసుకున్నాం కదా, సో ఇక్కడే 4-5 రోజుల్లో ఏదో క్రూరమృగం తినేస్తే చచ్చిపోద్దానంటే, ఆ తట్ట ఎందుకు తీసుకొస్తున్నావు అంటే, రేపొద్దు నువ్వు వృద్ధాప్యానికి వెళ్తావు కదా, అప్పుడు నేను కూడా ఇదే తట్టలో తీసుకొచ్చి నేను ఇక్కడ వదిలిపెట్టాలి కదా, అందుని బట్టి ఆ తట్ట తెచ్చుకుంటున్నాను అన్నాడట. షాక్ అయిపోయాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? నీ తల్లి నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు, రేపొద్దు నీ కుమారుడిని అలాగే ట్రీట్ చేస్తాడు. మనుషుడా, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావు ఆ పంటను కోస్తావు. నువ్వు అనుకుంటున్నావు నేను చేసేస్తాను అనుకుంటున్నావు, రేపొద్దున కొయ్యవా ఆ పంటను కొయ్యవా? దేవుడు వెక్కిరింపబడి, గాడ్ నెవర్ బి ఫూలిష్డ్. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడ్డావు. నువ్వు ఏం చేస్తావో అది మరలా తిరిగి నీకు వచ్చేస్తుంది అంతే. నీ తల్లి నువ్వు అవమానిస్తున్నావు, రేపొద్దున నీ కుమారులు నిన్ను గనపరుస్తారు అనుకుంటున్నావా? ఒకవేళ నీ తల్లి నీ తండ్రిని నువ్వేం చేస్తున్నావు? నిష్ఠూర పెడుతున్నావు, బాధ పెడుతున్నావు. రేపొద్దున అంతకంటే ఎక్కువ 30 చెరువులు నీ చేత తాగించేస్తారు నీ పిల్లలు. జాగ్రత్త. దేవుని లేఖనం ఎప్పుడు కూడా అది అస్థిరం కాదు, స్థిరమైనటువంటిదే. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. మూడోదిగా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండమని చెప్తున్నాడు. కుటుంబం పట్ల మన బాధ్యత కలిగి ఉండాలి. కాబట్టి 3వ మాట ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్నాం. తల్ల వంచుని ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్, ఇచ్చినటువంటి దైవ సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. 3వ మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు అని నీకు స్తోత్రాలు తండ్రి. యేసు ప్రభు వారు తల్లికి ఇదిగో నీ కుమారుడు, యోహాను చూపిస్తే ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆయన ప్రభు, ఆయన నీవు తల్లిని ఎంతగానో సన్మానించిన విధానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 మాటల ద్వారా మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు. ఇంకా 4 మాటల మీద ధ్యానం చేయబోతుండగా మీ శక్తిని మాతో ఉంచండి, ప్రభావంతో మాత్రం మమ్మల్ని నింపండి. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.